మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావటం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించటం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగటంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి. సంకష్టహర చతుర్థి వ్రత కథ ప్రారంభము. ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు: స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణబాధలు, సంతానలేమి, గృహవసతి లేకపోవుట, దీర్ఘవ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట, కావలసినంత ధనం లేకుండుట, శత్రుపీడ, పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవుట, పాడి పంటలు సరిగ్గా పండకపోవుట, వివాహం కాకపోవుట, దంపతుల మధ్య సాయోధ్య లేకపోవుట, చెయ్యని తప్పుకి రాజదండన అనుభవించుచు మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టాలు తీర్చు వ్రతమేదైనా సెలవియ్యండి అని స్కందుడిని అడిగారు. అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితమొందక బాధపడుచు తన పూర్వపు అవతారాలలో తను యందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుడిని పతిగా పొందినది. ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను, వినండి. ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానిని అంగారక చతుర్థి లేక భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకుని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకుని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకుని ఎరుపు రవికల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపు, కుంకుమ వేసి 3 దోసెల బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు 2 వక్కలు, దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి. మనస్సులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి. దానిని స్వామి గణపతికి 21 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు, పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనస్సులో గణపతి నామ స్మరణ చేస్తుండాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి, కుడుములు చేసి స్వామికి నివేదించాలి. వ్రతము ఆర్గ్యాలు అయిన పిదప అతిథులను గణేష స్వరూపంగా భావించి ప్రసాదం కాని భోజనం కాని పెట్టాలి. ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి దైవనామ స్మరణతో లౌకిక విషయాల మీదకి మనసు పోకుండా చూసుకోవాలి. ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రముగా నెరవేరుతాయి.
12 సార్లు చేసే ఈ వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుంది. మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం. భృశుండి మహర్షి వృత్తాంతం. ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తూ ఉన్న నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా అని చూశాడు. అక్కడ భృశుండి మహర్షి తల్లిదండ్రులు, అతడి పూర్వాశ్రమంలోని భార్య, కుమార్తె కనిపించారు. వాళ్ళంతా నరకయాతన అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి, ఓ మహర్షి, నీ పూర్వాశ్రమంలోని భార్య, కూతురు, నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకములో దారుణ బాధలకు గురవుతున్నారు. అదేమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవడం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగటానికి తగిన పరిహారం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. నారదుడి మాటలు విన్న భృశుండి మహర్షికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొచ్చింది. వారి సహకారం వల్లే తాను ఈనాడు తపస్వినయ్యానని, ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలని సంకల్పించాడు. తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు. పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకుని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తన వారికి దారపోయాలని అనుకుని, ఓ గణనాథ, నేను గనుక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు, వారితో పాటు నా భార్య, కుమార్తె నరకలోక బాధల నుంచి విముక్తి పొందుదురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు. గజాననుడి అనుగ్రహముతో ఆయన చేసిన వ్రతాలలో ఒక పర్యాకం చేసిన వ్రత ఫలితం వల్లనే ఆయన పితరులు, భార్య, కుమార్తె అందరూ దేవతా శరీరాన్ని ధరించి దివ్య విమానం ఎక్కి గణేశలోకానికి చేరుకున్నారు. ఇక ప్రతి మాసం ఆ వ్రతం చేయటం వల్ల ఎంత ఫలితం వస్తుందో చెప్పతరమా? వేశ్య వృత్తాంతం. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళుతుండగా అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగాని ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకి వచ్చి ఆ అద్భుతానికి అచ్చెరువు చెందుతూ తిలకించసాగాడు. ఇంద్రుడిని చూసి ఎంతో సంతోషానికి లోనైన ఆ మహారాజు ఆనందంతో నమస్కరించాడు. అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకష్టహర గణేశ వ్రతం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాస వ్రతం చేసిన వారు కనబడకపోదురా అని తిరిగారు. కాని దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకువెళ్లటం కనపడింది. సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలను కూల్చిన ఆమెను ఎందుకు గణేశ లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయమైన తర్వాత గణపతికి నమస్కరించింది. ఆ విధంగా ఆమెకి తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది. తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది. ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు మరణానంతరం గణేశలోకానికి చేరుకోవటం తథ్యం అని చెప్పారు. అప్పుడు సైనికులు
ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తనకిమ్మని గణేశుని దూతని ఎంతగానో బ్రతిమలాడారు. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేశుని దూత అంగీకరించలేదు. ఈలోపు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది. తెలియకుండా చేసిన ఆ వ్రతం ఎంతటి ఫలితాన్నిస్తుందో చెప్పే వృత్తాంతమిది. కృతవీర్యుని కథ. పూర్వం కృతవీర్యుడు అనే మహారాజు ఉండేవాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మాత్ముడు. ఆయన భార్య మహాపతివ్రత, సుగుణవతి. ఆమె కూడా భర్తలాగానే సదాచారాలు మీద ప్రీతి కలిగిన ఇల్లాలు. ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం వారు చెయ్యని వ్రతం లేదు, దానం లేదు. ఎన్నో యాగాలు చేసినా, ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన కృతవీర్యుడు ఒకనాడు తన మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకి వెళ్ళిపోయాడు. అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్నే భుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు యొక్క శరీరం చిక్కి శైల్యమైపోయింది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీర్యుడి తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధల్ని చెప్పాడు. నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీర్యుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి, ధర్మప్రభువు. ఎన్నో యజ్ఞాలను వ్రతాల్ని చేసినాడు. ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానము కలగకపోవడానికి కారణమేమిటి? అతడు ఏ పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుడి తండ్రితో ఇలా చెప్పాడు, నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అని పేరు గలవాడు, పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతడు ధనకాంక్షతో దారి కాసి బ్రహ్మవేత్తలు, సాత్వికులు అయిన 12 మంది బ్రాహ్మణుల్ని చంపి వారి దగ్గర ఉన్న సంపదని, ఆహారాన్ని దోచుకున్నాడు. ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు. దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు మాఘ బహుళ చతుర్థి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేశ అని పేరు పెట్టి పిలిచాడు. దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు. కొన్నాళ్లకి సాముడు మరణించాడు. పరమ పాపి అయినప్పటికీ మాఘ బహుళ చవితి నాడు ఏమీ తినకపోవటం, సంధ్యా సమయంలో ఇంటికొచ్చి కొడుకుని గణేశ అని పలుమార్లు పిలవటం, కొడుకుతో కలిసి గణేశుడి ప్రసాదాన్ని తినటం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది. కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీర్యుడనే పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు. ప్రస్తుతం అతడెన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచివారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న కృతవీర్యుడి తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది. అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి. అది ఎంత కష్టమైనదైనా సరే అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది, కోరిన కోరికలు తీర్చేది అయిన శ్రీ గణేశ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత విధానం చెప్పాడు. అప్పుడు కృతవీరుని తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి
కృతవీరుడు సంతానవంతుడయ్యాడు. కరుడుగట్టిన ప్రారబ్ధాన్ని సైతం కర్పూరంలా కరిగించి వేసే మహిమాన్వితమైన వ్రతం ఇది. వినాయకుని భక్తులందరూ ఈ వ్రతం చేయటం వలన ఎంతో ఉన్నతమైన స్థితి పొందుతారని, వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని, నరదృష్టి పడిన ఎట్టి పరిస్థితుల్లోనూ పతనమవ్వరని దీని భావం. ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేశుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. ధర్మరాజు ఈ వ్రతం ఆచరించి యుద్ధములో శత్రువులను సంహరించి రాజ్యమును పొందెను. ఏ వర్ణము వారైనా ఈ వ్రతము చేసిన ఎడల కోర్కెలు అన్నీ తీరిపోయి మరణకాలమున గణేశ సాన్నిధ్యమును పొందుదును. అహల్యాదేవి తన శాపము తొలగించుకొన్న తరువాత ఈ వ్రతమును ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరెను. దమయంతీదేవి ఈ వ్రతం ఆచరించి తన భర్త అయిన నలచక్రవర్తిని చేరి సుఖముగా నుండెను. ఆంజనేయుడు లంకా నగరమున సీతాదేవిని వెదుకుచు ఈ వ్రతము చేయుదును అని సంకల్పించగా అశోకవనమున సీతాదేవిని చూడగలిగెను. ఒకానొక సమయమున వాలిచే బంధింపబడిన రావణుడు ఈ వ్రతము ఆచరించి సంకల్పించగా వాలి నుండి విముక్తుడై తన రాజధాని లంకా నగరమును చేరుకొనెను. పార్వతీదేవి ఈ వ్రతము ఆచరించి ఆ పుణ్యఫలముచే 6 మాసములలో శంకరుడిని భర్తగా పొందినది. ఇంకా ఫలితములలో పని ఏమి కావున ప్రతి ఒక్కరూ యథాశక్తిగా ఈ వ్రతము ఆచరించగలరు.